ఫేమ్‌కి మీ ఇద్దరికున్న ఫేమ్‌కి చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వస్తుంది. ప్లస్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్ సీరీస్ చేసి హిట్స్ అయిన వాళ్ళ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తాయి. ఇవంతా కాదని వై వినోద్? అంటే బేసిక్‌గా చేసే కాంటెంట్ మనకు కూడా నచ్చాలి కదండీ బేసిక్‌గా. సో, నచ్చితే మన 100% ఎఫర్ట్స్ మనం పెట్టి ఓకే చేయగలం. సో, అది మాకు దీనితోటి అనిపిచ్చింది. అంటే ఇంతకుముందు చేసినవి బాలేవా అని కాదు కానీ, చాలా ఎక్కువ ఎక్సైట్ చేసిన కాన్సెప్ట్ ఇది. సో, వినోద్ టేకింగ్ గురించి కూడా ఐడియా ఉంది కానీ, అంటే నేను నిజంగా అనుకోలేదు ఇంత ఇంత బా వస్తుంది ప్రోడక్ట్ అని చెప్పేసి. సో, మెయిన్ రీజన్ అయితే అది. ఎక్కువ క్యారెక్టర్ ఏది బాగుంది, మనం ఏది ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఏది ఎక్కువ ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది అన్న అన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పి థింగ్ కాదు. ఏది ఎక్కువ ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది అన్న ఇది ఉంటుంది కదా! మనకి మెయిన్‌గా నచ్చాల్సింది. సో, అది మాకు నాకైతే పర్సనల్‌గా ఇది ఏం అనిపించింది. ఎగ్జైట్ చేసింది స్క్రిప్ట్‌లో? ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్‌లో ఒక్కొక్క హుక్ పాయింట్ ఉంటుంది. అంటే వెబ్ సీరీస్‌కి కావాల్సిందే ఎపిసోడ్ ఎండ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్ ఎందుకు చూడాలి అన్న కనెక్టింగ్ పాయింట్ పెట్టాలి. కానీ చాలా మటుకు నాకది కనిపియలే. నేను చూసిన వెబ్ సీరీస్‌లో. అంటే ఒక స్టోరీ కంటిన్యూషన్ ఒక చోట ఎండ్ ఇచ్చారు. నెక్స్ట్ కంటిన్యూ చేసాం అన్నట్టే అనిపించింది నాకు. అంటే ఎక్కడ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఇట్లా పెద్ద అవి పెద్ద వెబ్ కాదు. సీరీస్‌లో ఓకే. నేను దాని గురించి ఓకే. మాట్లాడట్లేదు. ఓకే. తెలుగు ఓకే. గురించి. అలా అయితే బ్రేకింగ్ బ్యాడ్ అసలు నెక్స్ట్ అదే లెవెల్ కదా! థింగ్ అది. ఇప్పుడు ఎక్కడ చూడలేదంటే అంత ఏం నేను చూడలేదు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అలా తెలుగులో ఓకే. చెప్తున్నా. సో, కానీ వినోద్ ఏం చేసాడంటే ప్రతి ఎపిసోడ్‌కి ఒక థింగ్ యాడ్ చేసాడు. ఒక హుక్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలి అనిపించేలా యాడ్ చేసాడన్నమాట. అది బాగా ఎక్సైటింగ్‌గా అనిపించింది. సో, మీకేం ఎగ్జైట్ అనిపించింది? డెఫినెట్‌గా నాకు స్టోరీస్ నచ్చితేనే కానీ నేను ప్రొసీడ్ అవ్వను. బట్ దెన్ ఇక్కడ అనిపించిన ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కామెడీ. అది జనరల్‌గా ఆ స్క్రిప్ట్స్ అన్నవి ఎవ్రీ టైమ్ రావు మనకి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. డిఫరెంట్ ఇది వస్తది కానీ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్, కంప్లీట్ కామెడీ అనేది చాలా తక్కువ మంది రాసుకుంటారు. అండ్ రాసుకున్న ఇది కూడా ప్రాపర్‌గా ఉండాలి. సో, ఏదైతే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఉందో అది 'శశిమదనంలో' వినోద్ చాలా బాగా రాసుకున్నాడు. అండ్ దెన్ ఎమోషన్స్‌తో పాటు అండ్ దెన్ ఒక మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది ఇండైరెక్ట్‌గా రీచ్ అవుద్ది ఆడియన్స్‌కి. సో, ఇవన్నీ కలిపి వి థాట్ అరే కరెక్టే. ఇప్పటివరకు మేమిద్దరం చేసింది చాలా హోమ్లీ కాంటెంట్స్ కావచ్చు, లేదు అంటే అందరూ కనెక్ట్ అయ్యేలా కావచ్చు. సో, ఇది కూడా అందులో ఒకటి. సో, కాబట్టి 'శశిమదనం' బాగా ఎక్సైట్ చేసింది. సో, వన్స్ ఆర్టిస్ట్‌లు మనం పిక్ చేసిన తర్వాత వాళ్ళకి తగ్గట్టు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు కదా స్క్రిప్ట్‌లో. అలాంటివేమైనా చేశారా ఇందులో చేంజెస్? దీంట్లో అట్లా చేంజ్ చేయడానికి ఏం చేయలేదండి యాక్చువల్లీ. ఏం చేంజ్ చేయలేదు. బేసిక్‌గా అందరు క్యారెక్టర్స్‌ని పిక్ చేసుకునేది వీళ్ళిద్దరే మెయిన్ కాదు. వీళ్ళిద్దరూతో పాటు ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో ప్రతి క్యారెక్టర్ బేసిక్‌గా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఫాదర్‌ని కూడా మేము కొంచెం తెలంగాణ స్లాంగ్ ఉండే ఫాదర్‌ని తీసుకుందాం అనుకున్నాం. ఆయన అట్లా తీసుకున్నారు. సో, తాతగారు క్యారెక్టరు, మదర్ క్యారెక్టరు, ఇంకా తమ్ముడు క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. సో, ఏదైతే స్క్రిప్ట్‌లో రాసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ అదే తీసినాం కానీ కాస్టింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తగ్గట్టు అయితే ఏం మార్చలేదండి. సో, ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ట్విస్టులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు సినిమాగా ట్రై చేయలేదు? సినిమాలాగా అసలు దీన్ని ట్రీట్మెంట్ సినిమాలాగా చేసుకోలేదండి ఫస్ట్ థింగ్. సో, ఫస్ట్ నుంచి వెబ్ సిరీస్ లాగానే ట్రీట్ చేసిండే. సో, అట్లనే రాసుకున్నాం. తర్వాత దీన్ని ఇంకా సినిమాలాగా చేయాలన్నా కానీ ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ థాట్ కూడా ఒకసారి వచ్చింది దీన్ని చేద్దామని చెప్పి. బట్ అది వెబ్ సిరీస్ది ఇలానే బాగుంటుంది. ఎందుకంటే సినిమా ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చి తర్వాత అలా ప్రీ క్లైమాక్స్ అది. ఇది ఎపిసోడ్కి ఉంటే ఇంకా చూస్తారు కదా జనాలు కూడా. ప్రతి సీన్ ట్విస్ట్‌గా ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్ మైండ్ పోతుంది లోపల. ఎందుకో సినిమాలాగా వెబ్ సిరీస్ లాగానే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉండే. సో, అందుకని వెబ్ సిరీస్ లాగానే చేద్దాము అని మంచి వెబ్ సిరీస్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంకా మేబీ అంటే బడ్జెట్ కాన్స్టెన్స్ అది ఇంకా మేబీ అదే కొన్ని ఫ్యాక్టర్స్ థియేటర్కి వచ్చేద్దాం ట్రై చేస్తున్నాను. ఎందుకు ఆగుతున్నారు దీనికి? అట్లే లేదు అంటే వేరే ఏంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు థియేటర్కి వచ్చి చూడాలన్నా ఇంకా పెద్ద ఆర్టిస్టులు ఉండాలేమో మేబీ ప్యాడింగ్ కానీ అది. సో, అవన్నీ ఉంటాయి కదా ఫాదర్ మదర్ వీళ్ళందరూ.
సో నాకు ఎందుకు ఉన్న బడ్జెట్లో బెస్ట్ కాస్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ చేసే కాస్టింగ్ని తీసుకొని ఫస్ట్ వెబ్ సిరీస్ లాగా మంచి కంటెంట్ ఇద్దాం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి అనుకొని అట్లనే విన్ అప్రోచ్ అయినాం. సో వాళ్ళు అసలు పాజిటివ్గా వాళ్ళకి నచ్చి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ వెంటనే ఇమీడియట్గానే స్టార్ట్ అయింది. చాలా నాకు లక్కీ ఏంటంటే చాలా త్వరగా స్టార్ట్ అయింది అనమాట. త్వరగా ఫినిష్ చేసేసాం మేము. దాదాపు 4 మంత్స్లో మేము అవుట్పుట్ ఇచ్చేస్తున్నాం అనమాట. స్టార్ట్ చేసి షూట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఎవ్రీథింగ్ అయిపోయి July 4th రిలీజ్ చేసేస్తున్నాం అనమాట. సో ఎందుకు అన్నీ కొంచెం కలిసి వచ్చినాయి. అండ్ చాలా ఫ్యామిలీ డ్రామాస్ చూసాము. సో వాటికి మీరు చూపిస్తున్న దానికి వాట్ ఇస్ ద డిఫరెన్స్? మా దాంట్లో ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ క్యారెక్టర్, ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళని మన ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా రిలేట్ అవుతాం. సో ఒక తాత క్యారెక్టర్ అయితే మీరు టీజర్ ట్రైలర్లో చూస్తుంటే లైఫ్ అంటే చిల్ ఉండాలి, చిల్లరగా ఉండొద్దు అంటాడు అనమాట. సో అట్లాంటి ఒక తాత ఉంటే ఫుల్ చిల్ క్యారెక్టర్ ఉండే ఒక తాత ఒక ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది. ఇంకా తమ్ముడు వాడిది డిఫరెంట్ ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్కి మోస్ట్లీ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని దాంతోపాటు వాళ్ళ మధ్య జనరేట్ అయ్యే హెల్దీ హ్యూమర్ వాటికి అటు ప్రాపర్గా వర్కౌట్ అయ్యి రిలేట్ అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే. సో ఈ సినిమాలో మదన్ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో మీ క్యారెక్టర్కి ఏమన్నా వేరియేషన్స్ కానీ డిఫరెన్స్ కానీ ఈక్వాలిటీస్ కానీ ఏమైనా ఉన్నాయి? ఒకప్పుడు సిద్ధుకి అయితే ఉన్నాయి. కొన్ని క్వాలిటీస్ మ్యాచ్ అయ్యేవి. ఇప్పుడు కొంచెం ట్రాక్లో పడ్డాను, ప్రాపర్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ సిమిలారిటీస్ అయితే ఏం లేవు. ప్రాపర్ గా మెచ్యూరిటీ పరంగానా లేదా మెచ్యూరిటీ పరంగా కావచ్చు, సోనియా లైఫ్లోకి వచ్చిన తర్వాత వచ్చిన చేంజెస్ కావచ్చు. ఇప్పుడైతే ఆ మదన్ అదంతా అప్పుడు సార్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మారిపోయాడు. ఏం చేంజెస్ వచ్చినాయి క్వాలిటీస్? చాలా వచ్చాయి. డిసిప్లిన్ పెరిగింది లైఫ్లో. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ బాగా తెలిసి వచ్చాయి. అంటే ఫర్దర్గా ఏంటి లైఫ్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అన్న థింగ్స్ మీద క్లారిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది మెయిన్. ఇంతకుముందు అదేమి ఉండేది కాదు అసలు. ఇంత ఫ్రీగా కూడా మాట్లాడేవాడిని కాదు ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం అదంతా బిల్డ్ అయింది. అవన్నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది నాకు. జస్ట్ మీరు గోకడం వల్ల? నా గోకడం నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఓకే, మీ క్యారెక్టర్కి రియల్ లైఫ్ క్యారెక్టర్కి వాట్ ఇస్ ద సిమిలారిటీస్? సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్. సో తన్ని సేవ్ చేయడం. మూవీలో ఎక్కడ సపోర్టింగ్ గర్ల్ ఫ్రెండ్ లా కనిపించి సిరీస్లో ఉంటుందా? మెయినే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంట్లో ఉంటాడు కదా ట్రైలర్లో. ఓకే, లేకపోతే వెళ్ళిపోరా బాబు నువ్వు నేను తట్టుకోలేని ఇది అని చెప్పి గెట్ అవుట్. ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా అక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే తను తీసుకునే డెసిషన్స్ కావచ్చు, లేదు అంటే తను సపోర్ట్ చేసే విధానం కావచ్చు, అంతే. మిగతాదంతా ఇంకా ఫిక్స్డ్. బేసిక్గా శశిమదనం టైటిల్ కూడా ఒక ఫ్యామిలీ ఒక యూనిక్గా పెట్టారు. ఎందుకు, రీజన్ ఏంటి శశిమదనం? బేసిక్గా శశిది క్యారెక్టర్ నేమ్ అండి, శశిరేఖ. సో మదన్ అనేది అతని క్యారెక్టర్ నేమ్. ఆ మదన్ వల్ల శశి పడే మదనం అనమాట. అతను పడే స్ట్రగుల్స్కి ప్రాపర్ ఏదన్నా తెలుగు టైటిల్ పెడదాం అనుకున్నాం. ప్రాపర్ తెలుగు బేసిక్ పెట్టాలంటే హైడ్ అండ్ సీక్ అని మేబీ పెట్టవచ్చు, కానీ దాగుడు మూతల టైప్లో శశి పడే మేజర్గా స్టోరీలో ఏం కనపడుతుందని అంటే వాడి వల్ల ఈమె పడే ఇబ్బందులు ఏమేమి ఫేస్ చేస్తుందని. అందుకని ఒక మదనం పడుతుంది ఆవిడ, దాని మీదే పెడదాం కదా అని మదనం అని స్టార్ట్ అయింది. ఆ తర్వాతే మదన్ అని పేరు మార్చినాం. ఫస్ట్ టైటిల్ శశి మదనం అని ఉంది. మదనం ఎలాగో ఒక పేరు కూడా దీంట్లో వస్తుంది కాబట్టి అని చెప్పేసి మదన్ అని తనకి క్యారెక్టర్ నేమ్ తర్వాత మార్చినాం. ఓకే, సూపర్. అంతకుముందు ఏమి టైటిల్స్ అనుకోలేదు బిఫోర్? లేదు, ఫస్ట్ శశి మదనం అనే పెట్టినాం. నా ఒక్క క్యారెక్టర్ పేరే మారింది, భార్గవ్ అని ఉండేది, దాన్ని మదన్ కింద డబ్బింగ్ లో మార్చారు లేదంటే స్టోరీలోనే మార్చేస్తారు. ఓకే, ఏమన్నా టైటిల్స్ కి ఆ నేమ్స్ కి ఏమన్నా స్టోరీ ఉందా? శశిరేఖ పేరు బాగుంటుంది, శశిరేఖ అనే పేరు బాగుంటుంది. మదన్ టైటిల్లో మదనం ఉంది కాబట్టి నా ఒక్క పేరే మదన్ కింద మార్చారు. మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్ తను రాసుకుంటున్నప్పుడు ఏమున్నాయి అవే పేర్లు ఉన్నాయి. సో సిరీస్ లో సపోర్టింగ్ గర్ల్ ఫ్రెండ్, రియల్ లైఫ్ లో ఎవరెవరికి సపోర్ట్? తను నాకే సపోర్ట్ రియల్ లైఫ్లో కూడా. ఓకే, ఇన్ని ఇయర్స్లో మీ ఇద్దరు కలిసే జర్నీ స్టార్ట్ చేశారు, కలిసే ఎదిగారు. సో యూట్యూబ్ నుంచి ఇప్పుడు వెబ్ సిరీస్, తను ఆల్రెడీ సినిమాల్లో చేస్తుంది. ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అంటే విత్ జీరో ఇక్కడ వరకు వచ్చాము. చాలామంది ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీఆర్ ఇన్ ఎ వెరీ బెటర్ ప్లేస్, బెటర్ పొజిషన్ అని అనిపిస్తూ
అంటే ఓకే సరే ఓన్గా ఇంత సాధించాం అన్న ప్రౌడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని గుర్తొచ్చినప్పుడు అది పోతూ ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది జర్నీ అంతా? సిద్ధు చెప్పినట్టు నిజంగానే ఎప్పుడు అనుకోలేదండి ఇక్కడ దాకా వస్తామని. కానీ అంటే చెయ్యాలి ఏదో ఒకటి అని ఉండేది, కానీ ఎలా అన్నది తెలీదు. బట్ దెన్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని అంటారు. అండ్ రియలీ వి వర్క్డ్ హార్డ్ అండ్ ఇక్కడ దాకా ఉన్నాము. సో వాట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా? సక్సెస్ ఫార్ములా అంటూ Hard ఏం లేదు. working. డూ 100% వాట్ అంటే ఎవర్ మన యూ 100% ఎఫర్ట్స్ పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అన్నది వాట్ వి బిలీవ్. అంతే. అంటే ఒకటే ఫీల్డ్లో ఉన్న ఇద్దరు ఒకటే చోటు ఉంటే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, ఎక్కువ సెట్ అవ్వదు అని చెప్పి వింటూ ఉంటా. మీ ఇద్దరికి ఇయర్స్ నుంచి ఎలా సెట్ అయింది? అదేం లేదు, ఇద్దరు మొగుడు పిల్లలు సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కలిసి ఉన్నారు ఒకటే ఫీల్డ్. ఇట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అండి, అంతే. అంటే ఒకే దాంట్లో ఉన్నంత మాత్రాన సెట్ అవ్వదు అని అనుకోవడం కూడా ఏమీ లేదు. ఒక వార్లోనే 2 కత్తులు ఉంటాయి. సో అవి సెట్ అయినప్పుడు మంది కూడా సెట్ అవుతుంది. అవి ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది కదా. లేదు లేదు మ్మ్. లేదు అలాంటి అంటే వి ప్రాబ్లం నో ఈచ్ అదర్. అంటే తనకేం కావాలి, తన బౌండరీస్ ఏంటి, నాకేం కావాలి, నా బౌండరీస్ ఏంటి. వి నో ఈచ్ అదర్, వీఆర్ ఇన్ అ కంఫర్ట్ జోన్. అంటే ఎక్కడ దాకా చేయాలి, ఏం చేయాలి అన్నది మా ఇద్దరికి ఉంది. కాబట్టి వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఈచ్ అదర్. ఆ పొసిటివ్నెస్ కానీ ఆ ఇన్సెక్యూరిటీస్ కానీ అవి ఏముండవు. పొసెసివ్నెస్ సోనియాకి ఉంది. అది పక్కన పెడితే అది ఎప్పుడు ఓవర్ అవ్వలే. సో అది ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు. అంటే ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వేరే సిరీస్ చేయలేదు కాబట్టి నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. మేబీ ఫ్యూచర్లో వేరే సిరీస్ చేస్తే అప్పుడు మరి చెప్పలేము. నో యూ డిడ్ సామజవరగమన ఫుల్ ఫ్లెడ్జ్ సిరీస్. అయితే అక్కడెక్కడో పాజిటివ్ ఫీల్ అయినట్టున్నారు ఆ టైంలో, అంత పేరు కూడా గుర్తుందంటే. అంటే సిరీస్ వర్క్స్ గుర్తుంటాయి కదా, అలా చెప్తున్నా. పొసెసివ్ ఫీల్ అవ్వలేదా? యాక్ట్ చేసినందుకు లేదు. ఓకే అయితే సేఫ్. ఓకే, గొడవలు ఎక్కువ ఎవరికి అవుతుంటే ఎవరెవరు సారీ చెప్తారు ఫస్ట్? ఇద్దరికి అవుతుంటాయి గొడవలు. ఇద్దరికి ఏ విషయాలకి? సిచ్యువేషన్స్ అండి, పర్టికులర్గా ఇది అది అంటూ ఏముండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్, కానీ ఎక్కువ నా వల్లే అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ. ఆ షార్ట్ టెంపర్ వల్ల అరిచేస్తుంటా. సైలెంట్గా ఉంటే జనరల్గా అవతల మనిషి అరుస్తున్న మనిషి తగ్గిపోవాలి, కానీ నేను ఇంకా హైపర్ అయిపోతుంటా అది సైలెంట్గా ఉంటే. సో అది రైజ్ అయిపోయి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నేను వచ్చి సారీ చెప్తాను, ఓకే అరిసిన దానికి సారీ అని చెప్పి. కొన్ని అరవకుండా ఉంటే ఈ సారీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అరిచేయాలి ముందు. మరి అది ఆ మేల్ ఈగో అంటారో ఏమంటారో తెలియదు, కానీ టక్కుమని వస్తుంది నాకు ఆ కోపం. సో జెలసీస్ అలాంటివి ఏం లేవు అంటే అలాంటివి అయితే ఏం లేవు. పార్ట్నర్స్లోనే ఒకళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు ఇంకొకరు కొంచెం జెలసీ అట్లాంటివి? అదేం లేదు. సపోర్టివ్గానే ఉంటారు ఇద్దరు? తనే ఇంకా ఆల్మోస్ట్ అంటే టు బీ ఫ్రాంక్ తనే నాకన్నా ఎక్కువ పేరు సంపాదించింది, తనే నాకన్నా ఎక్కువ ఎర్న్ చేసింది. సో అంత మాత్రాన అంటే ఇద్దరికీ అలాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడు ఏమీ రాలే. సో మీరు ఫేమస్ అయిన టైంకి ఈవెంట్స్లో కానీ బయట కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని చెప్పి అటు ఇటు ట్రోల్ చేశారు చాలామంది. ట్రోల్స్ మీకు ఆ మెసేజెస్ రావడము, కమెంట్స్ రావడం కింద నుంచి. సో ఆ ఓవరాల్ ఎపిసోడ్ అంతా మీకు ఎట్లా అనిపించింది ఆ టైంలో? బాగా అనిపించింది. అంటే వాటన్నిటిని ఎంజాయ్ చేశారా? అఫ్ ట్రోల్స్ కోర్స్ జనాలు ఎంజాయ్ చేశారు. దెన్ జనాలు అంటే 20% ఆఫ్ ద పీపుల్ గురించి ఐఎమ్ నాట్ థింకింగ్. డెఫినెట్గా 80% ఆఫ్ ద పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. దే లాఫ్, దే ఆర్ హ్యాపీ. చాలా అది బికాజ్ ఇంకా 20% ఆఫ్ ద పీపుల్ ఎలా నెగిటివ్గా తీసుకోవాలి అన్న దే విల్ టేక్. దాని గురించి ఐ కాంట్ కీప్ 100% పీపుల్ సాటిస్ఫైడ్ కదా. ఎవరికి ఏం నచ్చుతుందో తెలీదు. ఇక్కడ కొంతమందికి ఇది నచ్చుతుంది, అక్కడ కొంతమందికి అది నచ్చుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ కోసం నేను చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ కోసం చేస్తే వీళ్ళు ఫీల్ అవుతుంది. కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను హ్యాపీ ఉండాలి, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, దాట్స్ ఇట్. సో డెఫినెట్గా అంటే మొత్తం నెగిటివ్ అయింది అంటే అప్పుడు నేను ఆలోచించేదాన్ని, ఓకే ఐ షుడ్ చేంజ్ ఏమో, సంథింగ్ వెంట్ రాంగ్ ఏమో అని. బట్ దట్ వాజ్ అన్ఇంటెన్షనల్, దట్ వెంట్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నో, ఛాన్సే లేదు. of course not.